ఈ మూవీకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే అది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అవి 2 తీసేస్తే సూపర్ మూవీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రివ్యూ ఆఫ్ రాజాసాబ్. ఒక చిన్న డిస్క్లైమర్, గో వాచ్ ద మూవీ ఆన్ యువర్ ఓన్ రిస్క్. ఇప్పుడు మాట్లాడుకుందాం. మారుతి గారు అసలు ఏం కాన్ఫిడెన్స్తో మీరు మీ ఇంటర్ అడ్రస్ ఇచ్చారండి? విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. ఈ మూవీకి ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టోరీ. మూవీలో స్టోరీ సరిగ్గా లేదు. యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్ లేదు. దాని తర్వాత ఆ ముగ్గురు హీరోయిన్స్ అసలు ఒక్కరికే స్కోప్ లేదు, అందులో ముగ్గురు. తర్వాత సాంగ్స్ కోసం సీన్స్ పెట్టారా, సీన్ మధ్యలో సాంగ్ దోచి విరికించి పెట్టారు. సో ఫస్ట్ పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ. టైటిల్ కార్డ్ మాత్రం చాలా బాగుంది. టైటిల్ కార్డ్ అసలు ఒక రేంజ్లో ఉంది, మీరు వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటుంది మూవీలో. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఓకే, గ్రాఫిక్స్ కూడా గ్రాండియర్ ఉంటుంది. మొత్తం ప్రభాస్ అన్నది ఒక లెవెల్. ఇంకంతే ఇక ప్రభాస్ అన్న కాస్ట్యూమ్స్, డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది, వింటేజ్. అంటే డార్లింగ్ అని చెప్పలేము, డార్లింగ్తో కంపేర్ చేసుకోవద్దు. ఇప్పుడున్న పర్సనాలిటీకి సూపర్ ఉన్నాయి. ఇంకా మూవీ రివ్యూ స్టార్ట్ చేద్దామండి. అసలు ప్రభాస్ అన్న ఎంట్రీ ఎక్కడ, ఏది అసలు ఎంట్రీ ఏది? జస్ట్ ఒక్క నిమిషం ఎంట్రీ నేను చూపిస్తా. కట్టపన్న సాంగ్ ఇప్పుడు అంతే, ఎంట్రీ లేదు ఏం లేదు, ఇక అంతే డైరెక్ట్ సాంగ్, అదే ఎంట్రీ. అసలు ఇప్పుడు మూవీకి వెళ్ళేదే ట్రైలర్ చూసి. ట్రైలర్లో ఆ అప్ సైడ్ డౌన్ ఫైట్, తర్వాత క్రొకడైల్ ఉంది సీన్లో. దాని తర్వాత కొన్ని సీన్స్ చూపించారు బాగున్నాయి, కానీ ఇప్పుడు మూవీలోకి వెళ్తే ఆ సీన్స్ లేవు. ఏంటంటే సంక్రాంతికి చూడండి అంటే ఇప్పుడు ఏంది, ఇది ట్రయలా, ఇది ట్రయల్ రీలా? ఇప్పుడు స్టోరీ నార్మల్గా అంటే జనరల్ పాయింట్గానే ఉంటుంది, హారర్ కామెడీ. అందులో సైకాలజీ అని, హిప్నోటిస్ అని, ఇల్లుమినాటి ఇవి యాడ్ చేశారు. ఓకే గుడ్, కొత్తగా ట్రై చేశారు. కానీ ఎగ్జిక్యూషన్ ఎక్కడ? ఎగ్జిక్యూషన్ లేదు. వచ్చిండే సైంటిస్ట్ లేదు. వాడింత ఫస్ట్ హాఫ్లో ஒரு 1 హీరోయిన్, 2 హీరోయిన్, 3 హీరోయిన్ ఎంట్రీ సీన్, ఒక 3 హీరోయిన్ సాంగ్స్, ప్రభాస్ అన్న ఎంట్రీ సాంగ్. దాని తర్వాత కామెడీ ఒక 2 చోట్ల కామెడీ. దాని తర్వాత మొత్తం ల్యాగ్. తర్వాత ఇంటర్వెల్ బ్రేక్. అది కూడా ఒక ప్రాపర్ ఇంటర్వెల్ కూడా కాదు, జస్ట్ సినిమా ఇలా పాజ్ చేసి ఇంటర్వెల్. ఇంకంతే, ఇక మనం నమ్మేయాలి. పోయి సమోసాలు, పకోడీలు, చికెన్ పకోడీలు తెచ్చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టోరీలో నాకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ సాంగ్స్ ఓకే యావరేజ్ ఉన్నాయి సాంగ్స్. తర్వాత ముగ్గురు హీరోయిన్స్ అసలు అవసరమే లేదు ఈ మూవీలో హీరోయిన్స్. దాని తర్వాత స్టోరీ ఫస్ట్ హాఫ్లో స్టోరీయే లేదు. అందులో కూడా లాగి పెట్టేసి ఇట్లా ఎలా అండి, ఇలా లిప్ సింక్ కూడా సింక్ అవుతానండి. ఒక రెండు చోట్ల ప్రభాస్ అన్న లిప్ సింక్ ఉండదు. తర్వాత నిధి అగర్వాల్ది లిప్ సింక్ ఉండదు. సంజయ్ దత్ మొత్తం హిందీలో మాట్లాడతాడు, దానికి తెలుగు డబ్బింగ్. వచ్చిండే సైంటిస్ట్. ఓకే, అంటే ఇంకొకటి ఇది ఎమోషన్స్ ఉంటాయండి. ఎమోషన్స్ ఇట్లా ఒక కామెడీ ట్రాక్ వెళ్తుంటుంది, ఇట్లా ఒక 1 మినిట్ ఉంటుంది. 1 మినిట్లో ఒక కామెడీ ట్రాక్ ఇట్లా వెళ్తుంటే కట్ అప్పుడే ఎమోషన్, ఇట్లా బ్యాక్ టర్న్ అయితే ఎమోషన్లో మళ్ళీ కామెడీ నుంచి మళ్ళీ రొమాన్స్ నుంచి ఒక కట్ సాంగ్ నుంచి మళ్ళీ కామెడీ. ఏంది ఆ కన్ఫ్యూజన్ ఏంది? చూసేటోళ్ళు ఉంది. రివెంజా మళ్ళీ ఇప్పుడు మెయిన్ థీమ్ మహల్కి వెళ్ళాలి. మహల్లో మూవీ ఉంటుంది, అది ఇంటర్వెల్కి 5 నిమిషాల ముందు వెళ్తారు. అది ఇది ఓకే. జంప్ స్కేట్స్ ఉంటాయి, అంటే జంప్ స్కేట్స్ అంటే అవి స్కేరీగా కూడా లేవు, కాకపోతే ఏదో పెట్టారు. ఇప్పుడే హారర్ ఉంటుంది, అందరు భయపడే సీన్ పెడతారు. మళ్ళీ అందులోనే వితిన్ 1 సెకండ్లో కామెడీ ఇరికిస్తే తర్వాత హీరోయిన్ అసలు ఎలా తడిచింది? టైలర్లో చూపించారు కదా, వాటర్ నుంచి నడుచుకుంటూ వచ్చినట్టు. మూవీలో లేదు. సంజయ్ దత్ ఫ్లాష్ బ్యాక్, ఆయన పశుపతి ప్రో మ్యాక్స్లో ఉన్నాడు.
చేతబడి కాదు, హిప్నోటిజం అంటారు. ఇట్లా తీసుకొని ప్రసాదం తీసుకొని ఆ బామ్మ క్యారెక్టర్ అండి, యంగ్ బామ్మని రామ్మ అరుంధతి అంటే ఆమె వచ్చి అది ఆ స్టోరీ ఏంటంటప్పా. మళ్ళీ హీరో వాళ్ళ బామ్మ మెయిన్ ప్లాటే ఆమె. ఆమె చుట్టూ తిప్పుతారు. ఆమెకేమో అల్జామ్ని ఏదో ఏదో డిసీజ్ ఉంటుంది. ఫోన్ ప్రతిసారి ప్రతి 10 నిమిషాలకి ఫోన్ వస్తుంది. దొరికిండా ఉన్నాడా, పోయిండా, చచ్చిపోయిండా, ప్రతిసారి ఒకటే డైలాగ్, డైలాగ్ను కూడా గుంజి 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 ఇంత హోల్ పెట్టారు మనకి. ఇదైతే ట్రూ టు ద జానర్ కాదండి. ఇది అలా రొమాంటిక్ మూవీ అనలేం. అందులో కామెడీ కూడా సరిగ్గా లేదు. పర్ఫార్మెన్స్లు అంటే ఓకే, ప్రభాస్ అన్న యాజ్ యూజువల్ చేస్తాడు. కాకపోతే అదంతే అండి. గ్రాఫిక్స్ కూడా కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఎక్సలెంట్ ఉంది, కొన్ని చోట్ల కొంచెం డిప్ అయింది. తర్వాత నాకు నేనంటే కొంచెం కనిపించింది కాబట్టి ఫోకస్గా లిప్సింగ్ పోయిందని చెప్పిన. ఓకే, దాని తర్వాత సాంగ్స్ అసలు ఆ సాంగ్స్ తీసేయండి ప్లీజ్. అది సాంగ్స్ అన్నెసెసరీ ఉన్నాయి అసలు. తర్వాత హీరోయిన్ వచ్చిన ప్రతిసారి ఆ ఎంట్రీ సీన్ ఏందో, నిధి అగర్వాల్ ఎంట్రీ సీన్ డబ్బాలాగా ఉంది. ఇద్దరు హీరోయిన్స్ డబ్బలాగానే ఉంది. తర్వాత ఇంకా రొమాన్స్ పేరుతో ప్రభాస్ని వాడుకున్నాడంటే హారర్ సీన్ అంటే స్కేరీ సీన్ కానీ, ఎమోషనల్ సీన్ కానీ, ఫైట్ సీన్ కానీ ఏదంటే సర్రన పోయి హీరోయిన్ పట్టుకుంటాడు. అక్కడ అచ్చుకు బుచ్చుకు చుచ్చుకు అంటాడు. ఇక ప్రతి దాంట్లో రొమాన్స్ సీన్ అవసరమా? అది రొమాన్స్ కూడా కాదు, అది అసలు రొమాన్స్ జానర్కే రాదు. మొత్తం ప్రతి పాటకి ప్రతి సీన్కి బట్టలు తక్కువ ఉన్నాయండి. హీరోయిన్స్ బట్టలు చిన్న షార్ట్ అవుతాయి. ఇప్పుడు చిన్న బట్టలు వేయడం అంటే ఏదో హాట్గా చూపిస్తే వస్తారా? ఇది ఇన్స్టాగ్రామ్ రీలా, 30 సెకండ్ ఇన్స్టాగ్రామ్ రీలా ఇది. మీరు ఒకవేళ ఇంటి దగ్గర ఖాళీ ఉండి అది రీల్స్ చూసి కూడా బోర్ కొడితే, ఒక 400 మీ దగ్గర ఎక్కువ ఉంటే పోయి మీ మూవీకి చూడండి. నేనైతే రికమెండ్ చేయను. ఓం రావుత్ గారు అన్న లెక్క అవుతున్నాడండి మారుతి గారు. మీరు అందులో ఉంటుందిగా హోమ్ కమ్ టు మై రూమ్. ఇప్పుడు మీరు కూడా గో టు ఆ ప్రభాస్ అన్న రూమ్. ఒకసారి కనపడకండి మీరు ప్లీజ్. ఒక 10 days అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి మీరు. లేదు, మీరు ఏమైనా పాజిటివ్ ఉందని చెప్పినా నమ్మకండి. అబద్ధం చెప్తున్నారు వాళ్ళు. ఏదో ఉందని కనిపిస్తుందని అబద్ధాలు చెప్తుర్రు. బయటికి ఎవ్వరు రికమెండ్ చేయరండి. స్టార్టింగ్ ఏంది, అది ప్రీమియర్లో సరిగ్గా పడలేదు, అక్కడ డిసప్పాయింట్మెంట్. టీజర్లో హైప్ ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్ మీద హోప్ పెట్టుకొని ట్రైలర్లో సీన్సే తీసేసి ఏం చూపిస్తారు మీరు? ఇంకా లాస్ట్ అర్ధగంట చూపిస్తారా? లాస్ట్ హాఫ్ అన్ అవర్? సరే అండి, ఇక కంప్లీట్గా అంటే నేనేం చెప్పలేను ఇంకా. ఓకే, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. హోప్ నా కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.